ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. ఎక్కడ చాలామంది ఆఫీసర్స్ ఎక్కడ అంటే ఇరుక్కుపోతారు ఈ సర్వీసెస్లో అన్నది. మాకు అఫీషియల్గా మీ పోస్టుని బట్టి ఒక వెహికల్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి సపోర్ట్ స్టాఫ్ ఉంటుంది. మీకు డ్రైవర్ ఉండాలి, 24 గంటలు డ్రైవర్ ఉండాలి. చేయలేడు కాబట్టి 2 డ్రైవర్స్ ఉంటారు. తర్వాత మీ యూనిఫామ్ చూసుకోవడానికి, వాటిని ప్రెస్ చేయడం కోసం మీకు ఒక సపోర్ట్ స్టాఫ్, మేము సెక్యూరిటీ ఎయిడ్ అంటాం. దానికి మీకు ఒకళ్ళ ఇద్దర ఇస్తారనమాట. అదేంటి లెజిటిమేట్గా మీకు ఎంటైటిల్మెంట్ ఉంటుంది. నేను 10 మందిని పెట్టుకుంటే నాకు ఎంటైటిల్మెంటు నా ఆఫీస్ కోసం ఒకటి, ఆపరేషన్స్ కోసం ఇంకొక వెహికల్. నాకు 2 వెహికల్స్ 10 వెహికల్స్ పెట్టుకుంటే మిస్యూజ్ కదండి. నా పొజిషన్ నేను మిస్యూజ్ చేస్తున్నప్పుడు నేను నా సీనియర్తో ఎలా ఫైట్ చేస్తాను? కరెక్ట్. మన దగ్గర నిజాయితీ ఉంటే కదా మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాం. మన దగ్గర తప్పు ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడలేము. ఈ సర్వీస్లో ఇవన్నీ ట్రాపింగ్స్ అనమాట, ట్రాపింగ్స్ ఆఫ్ ద పవర్. విలినిలిసి తెలుసో తెలియక దీన్ని ఆ వీక్నెస్లు మా సర్వీస్లోకి వచ్చేస్తూ ఉండే, మా పర్సనాలిటీలోకి, మా ప్రైవేట్ లైఫ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. టూ లేట్ అప్పటికే. అదే నిబద్ధతతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలి కదా సార్? ఉండాలి. ఎవ్రీడే. ఎప్పుడు ఎక్కడ మనం కాస్త టెంప్ట్ అయినా అది పట్టుకుంటారు వాళ్ళు. అదే పట్టుకుంటారు. అదొక్కటే చాలన్నమాట. నిన్నటిదా బాగానే ఉంది, 5 వెహికల్స్ ఎలా పెట్టుకున్నావు రాజు చెప్పంటారు. ఇలాగే అంటారు. నీకు ఎంటైటిల్మెంట్ 2 కానిస్టేబుల్స్ అయ్యా, 20 మంది కానిస్టేబుల్ మీ ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు, ఏ రూల్ ప్రకారం ఇప్పుడు రూల్ మాట్లాడుతూ ఉన్నావు అంటారు. ఇలాగే అంటారు. పొలిటీషియన్స్ చాలా తెలివైన వాళ్ళండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? మా సీనియర్సే ఇస్తారు. పొలిటీషియన్స్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే, ఈయన వచ్చి ప్రిన్సిపల్స్ మాట్లాడుతున్నాడు, మీరు చెప్పిన ఈ చిన్నది ఫేవర్ కూడా అంటే ఒక కానిస్టేబుల్కి అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, అది రూల్స్ ఒప్పుకోండి, రూల్స్ మాట్లాడుతున్నాడు. బాగానే ఉంది సార్. ఇంట్లో ఏ రూల్ ప్రకారంగా 5 వెహికల్స్ పెట్టుకున్నాడు, ఏ రూల్ ప్రకారంగా 10 మంది కానిస్టేబుల్స్ని గార్డెన్ చేసేవాడు, ఒకడు నీళ్లు తెచ్చేవాడు, ఒకడు ఇంట్లో అమ్మకి వంట చేసేవాడు, ఒకడు ఇంతమంది ఎలా ఉంది సార్? అక్కడ రూల్. ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ, ఎంత నిబద్ధతతో ఉండాలో ప్రైవేట్ లైఫ్లో కూడా అలా ఉంటేనే మనకి ఆ వీక్నెస్ అన్నది కనపడదు. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళు వీక్నెస్ కోసం వెతుకుతారు, మీలో స్ట్రెంగ్త్ని పట్టించుకోరు వాళ్ళు. వీక్నెస్, అందుకే ఏ ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి అంటే ఆ వీక్నెస్ ఉంటే దానికోసం వాళ్ళు దాన్నే పొలిటీషియన్ అయినా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. పొలిటీషియన్స్ ఏం చూసుకుంటాడు? రాజు నిన్ను ఐజీ లా అండ్ ఆర్డర్ చేస్తాను అంటాడనమాట. నిన్ను ఐజీ రిక్రూట్మెంట్ దీనికి చేస్తాను, నిన్ను స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని చేస్తాను అంటే మీ ఇష్టం. నేను రూల్ ప్రకారంగానే వెళ్తాను. రిక్రూట్మెంట్ అవ్వచ్చు, లా అండ్ ఆర్డర్ అవ్వచ్చు, క్రైమ్ డిటెక్షన్ కేసెస్ అవ్వచ్చు. ఇది చెప్పాలి మీకు. చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పుడు లోకల్ ఆఫీసర్ అనమాట. ఆయన సొంత మామ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, లోకల్ బిజినెస్ మ్యాన్. లోకల్ మిలిటెన్సీ ఉంది. ఆ మిలిటెంట్స్ ఏం చేశారంటే ఆయన ట్రక్ను తీసుకొని వెళ్ళాడు. అది బ్యానడ్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి మీరు ఎలాంటి సహాయం అందించినా సరే మీరు కూడా దాంట్లో ఒక అక్యూజర్ అవుతారు. మీ ట్రక్ వాడారు, అది తీసుకొని వెళ్ళి లోకల్ మిలిటెంట్స్, లోకల్ ప్రజలకి బియ్యము తర్వాత మిగతావి పంచడానికి మీ వెహికల్స్ తీసుకెళ్ళారు, మేము వెరిఫై చేస్తే నేను అరెస్ట్ చేశాను ఆయన్ని ఎస్పీగా. అదే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, సీఎం కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఎవరు ఫోన్ రావటం కానీ. రాజుగారు మాట వినరాలాగు, మాట వినరని కాదు, ఆయన పద్ధతిలో ఆయన చేయాల్సిన పని ఆయన చేసేస్తారు. ఆ దారి తప్పి రండి అని అన్నా కూడా రారు అని వాళ్ళకి తెలుసు కాబట్టి మీకు ఫోన్ చేయను నేను అది. కానీ పాప ఆయన ఏజ్డ్. ఇప్పుడు ఆయన ఒకటే రిక్వెస్ట్ చేశారు, ఎవరు మన ఈ అరెస్ట్ అయినటువంటి పాప ఏజ్డ్ అన్న, అప్పటికే అరౌండ్ 75 years అలా ఉంటాయన్నమాట. చాలా రెస్పెక్టబుల్ పర్సన్. ఇప్పుడు ఆయన పర్మిషన్ తీసుకొని ట్రక్ తీసుకువెళ్ళారా అది నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. కానీ ట్రక్ ఆయన పేరునుంది, అది బ్యానర్డ్ ఆర్గనైజేషన్ వాడింది ఆ ట్రక్ని. నేను ఏమనుకుంటాను, మీకు తెలియకుండా ఎలా వెళ్తుంది, ఎలా తీసుకువెళ్తారు అనేది. అరెస్ట్ చేశాను కానీ జైలుకి పంపించలేదు. వెంటనే ఏం చేశారంటే ఈయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేయించేసి ఆ రోజు బెయిల్ వచ్చేలా చేశాం. సో ఎలా ఉంటుందంటే యూ బెండ్ ద లా, డోంట్ బ్రేక్ ద లా. ఇది అనుభవంతో వస్తుంది అనుకుంటాను అన్నమాట. అది అకాడమీ నుంచి వచ్చినంత ఫ్రెష్ యంగ్ బ్లడ్ అన్నీ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం మీకు ఎలా ఉంటుందో, మీరు లాని ఎన్ఫోర్స్ చేశారా, అట్ ద సేమ్ టైం న్యాయాన్ని కూడా మీరు పరిరక్షించారా, మీరు ధర్మంగా ఉన్నారా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రొఫెషన్లో. ఎందుకంటే మేడం, పోలీస్ ప్రొఫెషన్ అన్నది అంటే బయట వాళ్ళకి చాలా ఇదేంట్రా బాబు, ఈ ప్రొఫెషన్ ఏంట్రా, భయం కొల్పించేదిలా ఉంటుందండి ఇది, ఈ సర్వీసు.
కానీ నా అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఎనీ సిటిజన్కి 2 చాలా ముఖ్యమైనటువంటివండి, మీరైనా సరే ఎవరైనా సరే. 1 ప్రాణం, 2 మీ ఆస్తి. అవును. ప్రాణము మీ ఆస్తి, అంతే కదండి. ఇవి మీకు మోస్ట్ వాల్యుబుల్ కదా ఈ 2. కరెక్ట్ సార్. అవి ఎప్పుడూ థ్రెట్లో ఉంటాయి అన్నది నా అనుమానం. ఆల్వేస్. నేను దానికి రెడీగా ఉన్నానా? నేను రెడీ అయ్యాను. మీరు అన్నారు ఫిట్నెస్ ఎందుకు అంటే, మీ నుంచి ఒక డిస్ట్రెస్ కాల్ వస్తుంది. ఆ డిస్ట్రెస్ కాల్కి నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యానా లేదా, ఎంత క్విక్గా నేను రెస్పాండ్ అయ్యాను అన్నది నాకు చాలా చాలా ముఖ్యం. యూ హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ రెడీ బై 24/7. అండ్ రెడీ 24/7. ఎంత కష్టం సార్ నిజంగా. 2000 ఆగస్టు 15 నాకు తెలుసు. ఆ రోజు ఆగస్టు 15 బ్యాన్ చేశారు మిలిటెంట్స్. నేను జిల్లా ఎస్పీగా 2015 ఆగస్టు 15 వాళ్ళు బాయ్కాట్ చేశారు. ఎవరు బయటికి రావడానికి వీలేదని ఒక దిక్కత్ అనమాట. షిలాంగ్లో జరుగుతుంది ఇన్సిడెంట్, తప్పకుండా జరుగుతాయని ఐఎమ్ వెరీ షూర్, జరిగి తీరుతుంది. సరే, నేను ఇలా రాత్రి 9 గంటలప్పుడు జస్ట్ డిన్నర్ చేద్దాము, అమ్మ ఏమీ జరగలేదు ఇన్సిడెంట్స్ అప్పటి వరకు, పెరేడ్ చక్కగా జరిగిపోయింది. ఇన్సిడెంట్ జరిగితే జనరల్గా ఈవినింగ్ 6-7 మధ్య జరుగుతాయి, ఎవ్వరు బయటికి రాలేదు. సో 9 గంటలకు అలా అన్నం తినబోతున్నాను, ఫైరింగ్ షాట్స్ మొదలయ్యాయి. ఫైరింగ్ షాట్స్ జస్ట్ అలా వదలటం, యూనిఫామ్ వేసుకోవడం, మా గన్మెన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలి 2 to 3 kilometers అంతే వెళ్తే. అంటే ఏంటి, నా రెస్పాన్స్ టైం ఏంటి, మీరు కామన్ సిటిజన్ యొక్క లైఫ్ అండ్ ప్రాపర్టీ ఎక్స్ట్రీమ్ డేంజర్లో ఉన్నప్పుడు నేను భోంచేస్తున్నాను. తర్వాత ఏమో ఇంకోటి కూడా ఈ అవలక్షణ చూశాను పోలీసులో. పోలీస్ ఫోన్ ఉంటే ఫస్ట్ ఆర్డర్లు ఎత్తుతాడు, మీకు కానిస్టేబుల్ ఎత్తుతాడనమాట. గవర్నమెంట్ ఫోన్ ఇచ్చింది, ఎందుకు ఫోన్ ఇచ్చింది, మీరు మీ ర్యాంక్ చూసి కాదు, మీ యొక్క పోస్ట్ అసైన్మెంట్కి సంబంధించి ఇచ్చింది. మీరు ఎమర్జెన్సీలో కాల్ మీరే ఎత్తాలి. నేను ఆ పోస్ట్లో ఉన్నంత వరకు నా ఫోన్ కాల్ నేనే ఎత్తేవాడిని, ఈవెన్ ల్యాండ్లైన్ కూడా. మీరు ఎందుకు చేస్తారు చెప్పండి, ఊరికి చేయరుగా, జోకులు వేయడం కోసం, బాగున్నారని అడగటం కోసం, డిస్ట్రెస్లో ఉంటేనే కదా. అది నేను చాలా చాలా అంటే మీకు ఆ క్రైసిస్ సిచ్యువేషన్ కోసం నేను రెడీ అయ్యానా లేదా.